నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరుతున్నాయి. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. కేవలము ప్రజలను అణిచివేసే నియంతలు మాత్రమే పాలనలో ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎల్లకాలము అధికారము తమ కాళ్ళ కిందే ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నియంతలు వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడలతో తప్పుడు కేసులు పెట్టడము, బెదిరించడము, ఈ బెదిరింపులతో అధికారులని, సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ని, అదేవిధంగా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం చూస్తా ఉన్నాం. అంతటితో ఆగకుండా ప్రజలను కూడా తమ కాళ్ళ కింద పెట్టుకోవాలని, ఎవ్వరు కూడాను ఈ ప్రభుత్వాన్ని ఏమీ అనకూడదు, తప్పు చేసినా కూడా చూస్తూ ఉండండి, మా అరాచకాలను కానీ మా విధానాలను కానీ ఎవరైనా తప్పులు పడితే వారికి తగిన శిక్ష వేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము చూసాము. ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యాధునికమైనటువంటి టెలిఫోన్ పరికరాలని గత ప్రభుత్వము తీసుకొని ప్రతిపక్ష నాయకుడితో సహా వారి చుట్టూ ఉండే వాళ్ళని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులని అందరి ఫోన్ నెంబర్స్ కూడాను ట్రాప్ చేసి, వాట్సాప్ చాట్ల గుండా ట్రాప్ చేసేసి ఏ విధంగా వారిని అణిచివేసింది, ఏ విధంగా వారిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొన్నారు అనేటువంటిది మనము క్లియర్ కట్టుగా ఆ రోజు చూసాం. ఇప్పుడు మరోసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి పోకడలకే వెళ్ళినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు, వారి యొక్క సోషల్ మీడియా సైనికులు ఏ విధంగా ప్రజలని, వారి యొక్క మాన ప్రాణాలని ఏ విధంగా వారితో చెలగాటమాడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మనకు తెలుస్తా ఉంది. మామూలుగా రాజ్యాంగం ప్రకారము పౌరుల స్వేచ్ఛని, వారి స్వాతంత్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అటువంటి పోలీసులు ఈరోజు ఈ యొక్క కూటమి నాయకులకి, కూటమి సోషల్ మీడియాకు సంబంధించిన వారితో కుమ్మక్కయ్యి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రత్యక్షంగా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీడియా ప్రతినిధుల ముందు నేను పెడతాను. ఒక్కసారి మనం గమనిస్తాం. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛకు, మాన ప్రాణాలకి రక్షణ ఉందా అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ట్విట్టర్లో, అంటే ఎక్స్లో, ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, ట్విట్టర్ అనేటువంటి అకౌంట్లో జనసేన సంబంధించినటువంటి కార్యకర్త, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటిది ఒక అకౌంట్ అఫీషియల్ అకౌంట్. ఎందుకంటే బ్లూ టిక్ కూడా ఉంది కాబట్టి అఫీషియల్ అకౌంట్ ద్వారా, అదే అకౌంట్ పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పేరు పెట్టి కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంట, CULTFANIKKAD, కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. సో ఇక్కడ ఏం పెట్టారు, ఇక్కడ ఎవరో అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి, బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి, అనిల్ తారకియాన్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడట. ఎందుకు సూపర్ 6 అమలు చేయలేదని, ఇంకొకటి అనేటువంటిది. వారి అకౌంట్ తీసుకొని ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఉన్నారు కదా, ఈయన రే నీకు దమ్ముంటే ఫోన్ నెంబర్ పెట్టరా, అక్కడ ఒక్కసారి చూడండి, వీడి నెంబరు ఉందా, ఎవరి దగ్గరైనా కూడా
నంబర్ ఉంటే ఇవ్వండి, అడ్రస్, లొకేషన్, పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా. ఇంకా బూతులు అన్ని కూడా మనం మాట్లాడకూడదు, సంస్కారం మనకు ఉంది కాబట్టి అది చేయకూడదు, వాళ్ళు చేసిన భాష. నెక్స్ట్ వాన్నే నీ నెంబర్ ఇవ్వు, అడ్రస్ కూడా నువ్వు చెప్పక్కర్లేదు, పెద్ద పోటీగాడివా, ఇవ్వురా డాష్ 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 ఆ బూతులు అనేటువంటిది. దాని తర్వాత అతను అనిల్ అనేటువంటి అతను నెంబర్ ఇచ్చాడు, ఆయన నెంబర్, మొబైల్ నెంబర్ ఇది నేను అనేసి. ఇమ్మీడియట్గా అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నిన్న రాత్రి 9:36 ఆ నెంబర్ అతను ఇది నా నెంబర్ అంటే, తర్వాత 10:01 అంటే దగ్గర 25 నిమిషాల్లోనే లొకేషన్, ఐఎంఈ నెంబరు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు, అంటే కరెక్ట్గా ఎక్కడ ఉన్నాడు, అతని అడ్రస్ ఏంటి అనేటువంటిది గూగుల్ మ్యాప్తో సహా ఇమ్మీడియట్గా పబ్లిక్ డొమైన్లో 25 నిమిషాల్లో పెట్టడం జరిగింది. పెట్టి దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకోటి, ఆ బెదిరింపులు ఏంటంటే డిలీట్ చేసి సారీ వీడియో మార్నింగ్ ఎలా పెట్టావో అలా పెట్టురా, లేకపోతే మొహమాటం లేకుండా డాష్ 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 మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్తో సహా పెట్టి చేస్తాను అని పెట్టించేసి కింద అదే వ్యక్తి నీ భార్య పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ వ్యక్తికి నీ భార్య పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్తూ గ్యాంగులు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే, ఈ కల్ట్ గ్యాంగ్ అంట. అతను పెడుతున్నాడు, ఆ లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లోనే ఏం పెడతాడు, బెంగళూరు కల్ట్స్ అడ్రస్ పెడుతున్నా ఇంకో 45 మినిట్స్లో ఇక్కడ టైం, లొకేషన్, పిన్ పాయింట్తో సహా ఉంది, నీ ఇష్టం రా అంటూ, ఇంకా లేట్ చేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్తో సహా పెట్టి చేస్తాను. ఎంతటి ఇది ఇది నెక్స్ట్ ఇంకోటి చెప్తాను నేను చెప్పే లోపల. ఈ డేటా సంబంధించింది కదా, ఇది హైలీ సెక్యూర్డ్ డేటా, సిటిజన్ యొక్క మాన ప్రాణాలకు సంబంధించినటువంటి డేటా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉంటుంది. ఒకవేళ ఏదైనా నిందితుడు ఎవరైనా కూడాను క్రైమ్లో కానీ పెద్ద పెద్ద తప్పులు చేసి అటువంటి వారి వ్యవహారంలో ఈ డీటెయిల్స్ తీసుకోవాలంటే కేవలం పోలీసు అత్యున్నత అధికారులు మాత్రమే, ఎస్ఐ స్థాయి కావచ్చు, కానిస్టేబుల్ లాంటి వారికి కూడా ఈ యాక్సెస్ ఉండదు. పెద్ద పెద్ద అధికారులు కూడా కోర్టు అనుమతితోనో లేకపోతే డీజీపీ అనుమతితోనో ఇలాంటి ఫోన్ నెంబర్లు బట్టి డేటా సేకరిస్తారు కదా. అటువంటి ప్రైవసీ డేటాను, గోప్యంగా ఉండవలసిన డేటాను ఈ జనసేన నాయకుడు, జనసేన సోషల్ మీడియా కార్యకర్త ఎలా వచ్చింది? పోలీసుల దగ్గర కూడా వీళ్ళు పోలీసులే కలిసి కుమ్మక్కై వాళ్ళతో ఇస్తున్నారా, లేదా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి టూల్స్ ముఖ్యమైనటువంటి అన్ని కూడాను ఈ జనసేన సంబంధించిన వాళ్ళకి కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళ భార్య ఫోటోలంట, భార్య డీటెయిల్స్ అంట, పిల్లల డీటెయిల్స్ అంట, నిమిషాల్లోనే ఫోన్ నంబర్ తీసుకొని నిమిషాల్లోనే అత్యంత గోప్యమైనటువంటి డేటాను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ప్రజాస్వామ్యం ఉందా? నియంతల్లాగా పరిపాలన చేస్తున్నారా? నియంతలకు మించి పదం ఉంటే ఆ పదమే ఇక్కడ నియంతలు అనుకుంటాను. ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అదేవిధంగా ఈ డేటా గురించి గతంలో వీళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళే కదా ఇప్పుడు పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల ద్వారా డేటా సేకరిస్తుంటే, ప్రభుత్వం డేటా సేకరిస్తుంటే, డేటా గురించి ఆయన గతంలో ట్విట్టర్లో ఆయన ఏం చెప్పాడయ్యా, an insightful article on citizens data breach in ఆంధ్రప్రదేశ్ అండర్ వైఎస్ఆర్సీపీ రూల్ అట. అంటే ప్రభుత్వ అధికారులు డేటా సేకరిస్తే నానా గగ్గోలు పెట్టారే. ఇదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి. ఈరోజు ఇండివిజువల్ డేటాను ఒక సామాన్యమైనటువంటి ప్రజలని, ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా కాదు, పక్క రాష్ట్రంలో బెంగళూరులో ఉన్నా కూడాను
వాళ్ళ డేటాను కూడా ఇలా తీస్తున్నారు, సేకరించేసి డేటా పబ్లిసైజ్ చేస్తున్నారంటే ప్రజలకి, సిటిజన్లకి మనం ఏం భద్రత కల్పిస్తున్నాం? ఏంటి అసలు సిటిజన్స్ డేటా, అత్యంత గోప్యమైన డేటా మీ దగ్గర ఉంటే అసలు ఏంటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) అండ్ 19(1)(a) ప్రకారము పౌరుల యొక్క స్వేచ్ఛను ఇది హరించడమే, ప్రాథమిక హక్కులను హరించడమే. అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడాను, సెక్షన్ 26(b) ప్రకారం కూడాను, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడాను క్లియర్ కట్గా డేటా ప్రైవసీ కానీ డేటా బ్రీచ్ గురించి కూడాను క్లియర్గా చెప్పింది. అదేవిధంగా DPDRA అంటే ఇండియన్ డిజిటల్ పర్సనల్ డేటా అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడాను ఇదంతా కూడా ఇన్ని చట్టాలు పెట్టుకొని, చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి డేటాను కూడా ఇలా పబ్లిసైజ్ చేసి మీ యొక్క చేతుల్లో తీసుకున్నారంటే రాష్ట్రం ఎక్కడుంది, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారనేటువంటిది భయాందోళన ఈరోజు ప్రజల్లో ఉంది. దీనిపైన వెంటనే కేంద్ర హోంశాఖ దృష్టి సారించి పౌరుల గోప్యతను, వారి యొక్క హక్కులని, వారి యొక్క స్వేచ్ఛను, స్వాతంత్ర్యాలను కాపాడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, హోంశాఖ శాఖని కూడాను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో పౌరుల, సిటిజన్ల యొక్క డేటాను పోలీసులు వీళ్ళు కలిసి, కూటమి నాయకులు కలిసి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా దీన్ని సుమోటోగా కేసు తీసుకొని ఈ యొక్క ఐడి మీద ఈ యొక్క డిప్యూటీ సీఎం గారి తాలూకా, అదేవిధంగా కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ వీరి మీద చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ పౌరుల యొక్క స్వేచ్ఛలను కాపాడాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ.